మన దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రతి వారం కూడా ఒక శీర్షిక రూపమున దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన పునీత అన్నమ్మ గారి సభ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం మన కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ మరియు విద్యా సంస్థల యొక్క సేవా కార్యక్రమాలను తెలియజేయుచున్నాము. జై యెహోవా దేవునికి, శ్రీ జేసునాథునికి, అన్య మరియాకు, అన్నదూరాలు జానమ్మ గారికి, తగిట తగిట దీన జనుత జనుత తీరి ఎంత మంచి దానవమ్మ దానమ్మ, చింతలని విలోనమ్మ నిన్ను తోరదారే మూడు బాబు. పిల్లలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మాట్లాడకుండా చదువుకొని చక్కగా రాసుకోండి, లేకపోతే నాలాగే కూరగాయలు తరుక్కునేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. సరేనా? సరేమా. ఆ, అమ్మ అక్కడ మనము చెక్కబదిన గురించి చూసినాం కదమ్మా. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం కాలేదు మా. ఏదో సెయింట్ జోసెఫ్ స్కూల్ గురించి చెప్పినారు, అది ఏమో అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తావా అమ్మా? సరేనమ్మా. మన నంద్యాల సెయింట్ జోసెఫ్ విశిష్టమైనటువంటి చరిత్రను గురించి మీకు తెలియజేస్తానమ్మా. సరేనా? వీరవనిత మన తాడిపత్రి జ్ఞానమ్మ సేవలకు ముగ్ధులై మదర్ జనరల్ ఎలిజబెత్ అమ్మ గారు తన స్వగ్రామమైన పెద్ద కొట్టాలలో ఆధ్యాత్మికమైన విద్యాపరమైన సేవలు అందించడానికి మఠ కన్యలతో కలిసి 1919లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. వీరి యొక్క సేవలకు మెచ్చుకొని నంద్యాలలో విచారణ గురువైనటువంటి గారి మదర్ తెరేసా గారిని సంప్రదించి నంద్యాల పట్టణంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాల అవసరమని గుర్తించి 1964లో స్థాపించడం జరిగింది. మొదటగా 1964లో అద్దె భవనంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల బాగా అభివృద్ధి చెంది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 13వ తేదీ 3వ నెల 1968లో మఠకన్యల కొరకు నిర్మించిన వసతి గృహాన్ని విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరగడం వలన వారి యొక్క వసతి గృహాన్ని విద్యార్థుల వసతి గృహంగా మార్చడం జరిగింది. తరువాత మఠకన్యల కోసం 21/11వ నెల 1977న మరొక కొత్త భవనాన్ని నిర్మించారు. 1968లో బాలికల వసతి గృహంను ఏర్పాటు చేయడం జరిగింది. 1964లో ప్రారంభించిన ప్రాథమిక పాఠశాల 5వ తేదీ 4వ నెల 1983లో ప్రాథమికోన్నత పాఠశాలగా అభివృద్ధి చెందడంతో పాఠశాలకు శాశ్వత గుర్తింపు లభించింది. మా సంస్థల యొక్క
సేవాభావంతో కూడిన విద్య ఎంతో అవసరమని గ్రహించి విద్యార్థుల యొక్క అవసరాలకు అనుగుణంగా వసతులతో కూడిన కొత్త భవన నిర్మాణాలను సంజీవనగర్లో ప్రారంభించారు. ఉన్నత పాఠశాల అవసరం ఏర్పడి మఠకన్యలు అప్పటి మేత్రానుల రాజప్ప గారి సలహా మేరకు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1970లో తెలుగు మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా అవసరమని గుర్తించి ప్రారంభించడం జరిగింది. తరగతి నుండి 10వ తరగతి వరకు 13వ తేదీ 8వ నెల 1979లో ఉన్నత పాఠశాలకు శాశ్వత గుర్తింపు లభించింది. సాంకేతిక విద్య అవసరతను గుర్తించి 1998లో కంప్యూటర్ తరగతులను ప్రారంభం చేశారు. మతస్థాపకురాలు జ్ఞానమ్మ గారు బాలికలకు విద్య అన్న నినాదముతో బాలికలకు ఉన్నత పాఠశాల విద్యతో పాటు కళాశాల విద్యను కూడా అందించటం అవసరమని 15వ తేదీ 6వ నెల 1996లో పాఠశాలను జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేశారు. పాఠశాలలో కళాశాలలో పేద విద్యార్థులకు ఎంతో గొప్ప విద్యను అందిస్తూ కంప్యూటర్ విద్యను నేర్పిస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలను సాధించే విధంగా మన నంద్యాల పాఠశాల తర్వాత కళాశాల ఉపాధ్యాయునిలు మఠకన్యలు పేద విద్యార్థుల కోసము సమిష్టి కృషిగా కలిసిమెలిసి పనిచేస్తూ వారి యొక్క విద్యాభివృద్ధికి వారి యొక్క భవిష్యత్తు కొరకు శతవిధాల ప్రయత్నం చేస్తూ తాడిపత్రి జ్ఞానమ్మ పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు మఠకన్యలు పేద విద్యార్థుల కోసం వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసము శతవిధాల కృషి చేస్తూ ఎంతో విలువలను నేర్పుతూ విలువలన్నీ ఈ సంస్థలలో పేద విద్యార్థులు విద్యాపేక్షతో సులభంగా చేరగలుగుతున్నారు. థ్యాంక్స్ అమ్మా, నేను చదువుతున్న పాఠశాల కళాశాల గురించి చెప్పినందుకు. మీ అందరికీ మా ఈ సెయింట్ జోసెఫ్ సంస్థ మరిచిపోలేని కొందరు వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారికి మా ధన్యవాదములను తెలియచేయటకు మేము ఆశిస్తున్నాము. వారిలో ముఖ్యమైన వారు సిస్టర్ పౌలిన్ గారు మరియు రెవరెండ్ ఫాదర్ వండర్ హైడెన్ గారు. వీరి ఇరువురి సహాయం వలననే ఈ నంద్యాల పట్టణంలో మా యొక్క మొదటి కాన్వెంట్ను స్థాపించడం సాధ్యమైంది. మరి ముఖ్యంగా సిస్టర్ పౌలిన్ గారు మా ఈ సంస్థ యొక్క సమాఖ్య చరిత్రను కూడా రాశారు. కాన్వెంట్ను వరదలతో చుట్టుముట్టినప్పుడు చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా వచ్చి తమ వంతు సహాయ సహకారాలని అందజేసినారు. మా విద్యా సంస్థకు వారి యొక్క తోడ్పాటుని అందించినారు. నంద్యాలలోని మా కాన్వెంట్ ఆరంభ దశలో ముఖ్యముగా సహాయం అందించిన దాతలు శ్రీ సుందర్ రాజ్ మరియు డాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారి ఇరువురికి మా ధన్యవాదములు. ప్రస్తుతం మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆశించు ప్రార్థించున్నాను. పలికే ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు ఆడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు. హృది తలుపులు తెరవాలి మనము. గుడి తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము. మలిన
కొరకు ఆరాధనకు ఈ వేళ, ఆరాధనకు ఈ వేళ. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడి ప్రభుని రాగాలు, గుడిలో గంటల నాదాలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దుగ్గింపూడి శ్రీవారెడ్డి మరియు శౌరీలు. పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి మేరీ సౌమ్యలతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని క్రైస్తవుల సహాయమాత పేరిట కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాడసాని అంతోనిరెడ్డి, కాడసాని బ్లెస్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మైత్రాసనం డోన్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఈర్నపాటి ఎలిజబెత్, డాటర్ ఆఫ్ బెర్నార్డ్ చిన్నప్ప, దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ప్రభు సన్నిధి చేరునంత వరకు ఆయన హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమలరెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మైత్రాసనం పాలకొండ విచారణ, కీర్తిశేషులు కుప్పిలి శ్రీరాములు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ రత్నం, మధుబాబు, మానస, రామచంద్రరావు, భాగ్యలక్ష్మి, నాగమణి, కరుణాకర్రావు, నవీన్, చరణ్ తేజ్, తనుష, మౌక్తిక, అమన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అరుగుల నవీన్, అంజయ్య, కొండ్రు ముసలయ్యకు నిత్య ఆత్మ విశ్రాంతి కొరకు దైవ సేవకురాలు అయినటువంటి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మైత్రాసనం పోలూరు విచారణ, కీర్తిశేషులు బి సుశీలమ్మ, బద్రి రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా బద్రి సాగర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువు పట్ల మనకున్నటువంటి విశ్వాసము మనకు ఆ దర్శనములు కలిగేటువంటి భాగ్యమును, స్వస్థత పొందేటువంటి భాగ్యమును కలుగజేస్తుంది. ప్రత్యేకముగా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం సిస్టర్స్ ఈనాడు ప్రత్యేకముగా వారి యొక్క ఫౌండర్స్ అయినటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క మరణ వార్షికోత్సవమునకు సిద్ధపడుతూ ఆమె సేవకురాలుగా ఉన్నటువంటి ఆమె ప్రత్యేకమైనటువంటి విధంగా బ్లెస్సెడ్గా అటు తర్వాత పునీతురాలుగా ప్రకటింపబడాలని ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి ప్రార్థనలు, దివ్యబలి పూజలను మరి ప్రార్థన సహవాసముని కోరుతూ ఉన్నారు. ఆమె యొక్క వ్యక్తిగత జీవితము ఈరోజు వాక్యంలో మనం వింటున్నాము. అదేవిధంగా తను కూడా జీవితంలో నిర్ణయం చేసుకున్నది. లూకా శుభవార్త 4వ అధ్యాయం 43వ వచనంలో, ఇదిగో నేను ప్రభుహితమైనటువంటి వస్త్రమును, ప్రభువు పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి వారికి నేను సేవ చేయడానికి ఎన్నుకోబడి ఉన్నాను. నేను అలాంటి వారికి
నా యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యను చేయడానికి ముందుకు వస్తున్నానని గొప్ప నమ్మకంతో ముందుకు సాగింది తాటిపత్రి జ్ఞానమ్మ గారు. అంత విలువైనటువంటి అంత విశిష్టమైనటువంటి విశ్వాసముతో ఆమె సాగింది. మనము ప్రత్యేకముగా ఈనాటి ఉపదేశంలో కూడా వినబోతున్నాం. ఆమె సత్యోపదేశమును మరి ముఖ్యముగా యువత పట్ల ఉపదేశమైనటువంటి భావనతో కూడినటువంటి పరిచర్యను మనము పెంచుకోగలమా అన్నటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఇలాంటి చేసినప్పుడే మనము నిజమైనటువంటి సేవికలం, నిజమైనటువంటి బోధకులం, టీచర్స్, ట్రైనీస్, తర్వాత మిషనరీస్ అవుతున్నామని ఆ పాస్టరల్ మినిస్ట్రీ పట్ల తనకున్నటువంటి దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తాటిపత్రి జ్ఞానమ్మ గారితో కలిసి మనము కూడా ఇలాంటి పరిచర్యలు నేను చేయలేనటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ప్రభుడవైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించున్నట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు కోపము ఇశ్రాయేలీయుల మీద దారుణముగా ప్రజ్వరిల్లెను. మొదటి పట్టణము మక్కబీల మొదటి గ్రంథము 1వ అధ్యాయము వచనములు 10 నుండి 15 వరకు, 41 నుండి 43 వరకు, 54, 57 వచనములు మరియు 62, 63 వచనములు. అలెగ్జాండరు సైన్యాధిపతుల తరపున నుండియే పాపపు మొలకల వలె అంటియోకసు ఎపిఫానేసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజు అంటియోకసు. అతడు అంతకుముందు ఎపిఫానేసు గ్రీకు శకము 137వ సిరియాకు రాజయ్యెను. ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను. ఆ సమయమున ఇజ్రాయేలీలలో కొందరు భ్రష్టులు పెడదారి పట్టించిరి. వారు, మనమును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసుకొందము, వారితో కలియకపోవుట వలననే మనకు పెక్కు అనర్థములు వాటిల్లుచున్నవి అని వాదించిరి. ఆ వాదనము చాలామందికి నచ్చెను. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో రాజును సందర్శింపగా అతడు అన్ని జాతుల సాంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను. కనుక వారు గ్రీకు పట్టణములలో వలె యెరూషలేమును కూడా ఒక వ్యాయామశాలను నిర్మించిరి. వారు తమ సున్నతి గుర్తును మరుగు చేసుకొనిరి, పవిత్ర నిబంధనను విడనాడిరి, అన్ని జాతుల పిల్లలను పెండ్లియాడిరి, అపవిత్ర కార్యములెల్లా చేసిరి. ఆ పిమ్మట అంటియోకస్సు రాజు తన రాజ్యములోని జాతులెల్లా వారి వారి సొంత ఆచారములను విడనాడవలనని, అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలనని ఉత్తర్వు జారీ చేసెను.
అన్ని జాతుల వారెల్లరూ రాజు ఆజ్ఞను శిరసా వహించిరి. చాలామంది ఇజ్రాయేలీలు కూడా రాజు మతమును స్వీకరించి విగ్రహములకు బలులు అర్పించిరి. విశ్రాంతి దినమును అపవిత్రము పరిచిరి. 145వ సంవత్సరమున క్లీషేవు నెల 15వ దినమున అంటియోకస్ రాజు దేవాలయములోని దహన బలి పీఠమును మీద జుగుస్పాకరమైన విగ్రహమును నెలకొల్పెను. యూదాలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపజేసెను. అధికారులు నడి వీధులలో ఇండ్ల ముందట విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించిరి. ధర్మశాస్త్ర గ్రంథములేవైనా కనిపించినచో ముక్కలుగా చీల్చి కాల్చివేసిరి. ఎవని వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నా, ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించినా అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. అయినను ఇజ్రాయేలులలో చాలామంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారటి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనమును మీరుట కంటే చచ్చుటయే మేలని భావించిరి. చాలామంది తమ ప్రాణములను కూడా అర్పించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును, నేను నీ శాసనములను పాటింతును. దుష్టులు నీ ధర్మశాస్త్రమును విడనాడుటను చూడగా నాకు ఆగ్రహము కలుగుచున్నది. దుష్టులు నన్ను బంధించుటకు ఉచ్చులు పన్నినను నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు. ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును, నేను నీ శాసనములను పాటింతును. పీడకల నుండి నన్ను రక్షింపుము, నేను నీ ఉపదేశములను పాటింతును. క్రూరులైన పీడకులు నన్ను సమీపించుచున్నారు, వారు ఏనాడును నీ ధర్మశాస్త్రమును పాటింపలేదు. ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును, నేను నీ శాసనములను పాటింతును. దుష్టులు నీ శాసనములను పాటింపరు కనుక వారికి రక్షణము లేదు. ఆ దుష్టులను చూడగా నాకు అసహ్యము కలుగుచున్నది, వారు నీ వాక్యములను పాటింపరు. ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును, నేను నీ శాసనములను పాటింతును. పలుకుచున్నాడు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు జీవపు వెలుగును పొందును. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనముల వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించుచూ ఉండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షమడుగు కొనుచూ ఉండెను. వాడు ప్రజలు గుంపులు గుంపులుగా నడుచునప్పుడు చప్పుడు విని విశేషమేమి అని అడిగాను. నజరేతు నివాసేగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరకుండమని కసురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కనికరింపుము అని కేకలు పెట్టసాగాను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయకూరుదువు అని అడిగాను. ప్రభూ, నాకు దృష్టి దానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే నీ చూపును పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచూ ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈనాడు విన్నటువంటి శుభవార్త లూకా శుభవార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనాలను గమనించినట్లయితే, యేసు ప్రభువు యెరికో ప్రాంతంను సమీపించుతుండగా ఒక భిక్షకుడు మరి గుడ్డివాడైనటువంటి ఆయన యేసు ప్రభు చెంతకు వచ్చి, అంటే ఆ యేసు ప్రభు చెంతకు రావడం అనేటువంటి ఒక విధానమును మనం తెలుసుకునేటువంటి ప్రక్రియలో అద్భుతము ఏ విధంగా జరుగుతుంది, అద్భుతములో ఎన్ని రకాలైనటువంటి భావనలను లేకుంటే ఏ రకమైనటువంటి విశ్వాసమును మనం వ్యక్తం చేస్తే క్రీస్తు ప్రభు యొక్క దర్శనం లేక అద్భుతాన్ని చూస్తామన్నటువంటి విషయాలని మనము ఈనాటి పఠనం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అద్భుతములోని భాగములు లేకుంటే ప్రత్యేకంగా ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. కానీ 4 రకాలైనటువంటి విశ్వాసము నీ దగ్గర ఉన్నప్పుడు అద్భుతాన్ని నీవు చూడడానికి వీలవుతున్నది. మొట్టమొదటిగా గమనించినట్లయితే, ఈ గుడ్డివాడు యేసు ప్రభువుని చూడాలన్నటువంటి ఆశ లేక దానికి మించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆలోచనే అతడు యేసుప్రభు చేరడానికి సహాయపడింది. ఏమి జరుగుతుందో తెలుసుకోవడం మరియు తర్వాత క్రమములో క్రీస్తు ప్రభువుని పిలవడం, ఆయన పిలవడం ద్వారా ఆయన యొక్క కనుసన్నల్లో పడడం అన్నటువంటి మొదటి భాగంగా మనము గమనిస్తున్నాం. రెండవ భాగము ఒక అద్భుతము కానీ విశ్వాస ప్రకటనలో రెండవ భాగము ఏమిటంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా నాలో ఉన్నటువంటి ఈ విశ్వాసం అన్నటువంటి దాన్ని వ్యక్తం చేయడం అన్నటువంటిది చాలా గొప్ప అయినటువంటి రెండవ స్థితి లేకుంటే భాగమని మనం చెబుతున్నాం. అంటే క్రీస్తు ప్రభువుని ఇప్పటికే మొదటి భాగములో చాలాసార్లు పిలిచాడు. దావీదు కుమారా అంటే ఏం జరుగుతుందని తెలుసుకొని దావీదు కుమారా అని చాలాసార్లు ఆయన పిలుస్తూనే అరుస్తూనే ఉన్నాడు. కానీ ఆ స్వరము క్రీస్తు ప్రభుని చేరలేదు, కేవలము అక్కడ ఉన్నటువంటి కొద్ది మందిని మాత్రమే చేరింది. అప్పుడు తనలో ఉన్నటువంటి భావనలు, తనలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా మారాయంటే, నేను మరింత బిగ్గరగా అరిస్తే లేకుంటే పిలిస్తే తప్ప నేను క్రీస్తు ప్రభువుని చేరలేను అన్నటువంటి రెండో విషయాన్ని ఆయన మనకు వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు ఈ గుడ్డివాడైనటువంటి ఈయన తన స్వరమును పెంచుతున్నాడు, తన నడవడికను కూడా మార్చుకుంటూ అతి సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్వరము కూడా క్రీస్తు ప్రభు సమీపంలో ఉండాలనేటువంటి భావనతో రెండవ విషయాన్ని అంటే విశ్వాస ప్రకటనలో రెండవ స్థితిని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రెండు భాగములు లేకుంటే ఇలాంటి విశ్వాసము నీ దగ్గర ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువే స్వయంగా మనల్ని పిలుస్తాడు. అంటే అద్భుతం అన్నటువంటిది ఈ విధంగా జరుగుతుంది. నీలో విశ్వాసము చూడడం, విశ్వాసానికి తగినటువంటి ఆ జీవన విధానము, ఆ నడవడిక, క్రీస్తు ప్రభువును కావాలనుకోవడం, క్రీస్తు ప్రభువుని చూడాలనుకోవడం, క్రీస్తు ప్రభు యొక్క అనుభవము పొందాలనుకోవడం అన్నటువంటి విషయం నీదైనప్పుడు క్రీస్తు ప్రభువే స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. ఈ మూడవ భాగంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఎవరు నన్ను పిలుస్తున్నారు, అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి,
పిలుచుకొని రండి అని క్రీస్తు ప్రభువే స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. ఇది విశ్వాస ప్రకటనలో అద్భుతములో 3వ భాగము. 4వదిగా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, నీ విశ్వాసమును పట్ల నీవు స్వస్థుడవు అయ్యావు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అంతటితోనే మన విశ్వాస జీవనం పయనం అన్నటువంటిది ముగియకూడదు. అతను ఏం చేస్తున్నాడు? 4వ భాగంలో అద్భుతాన్ని చూడడం మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి రీతిలో అతడు నడవడికను కొనసాగిస్తున్నాడు. ఏం చేశాడంటే, ప్రభువా నాకు మీరు ఈ దృష్టి దానమును చేసి ఉన్నారు, కావున నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞుడనై ఉంటూ నిన్ను అనుసరిస్తాను అని అనుసరించాడు. అతన్ని చివరి వరకు కూడా అనుసరించాడని మనము వాక్యములో గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటు తర్వాత ఆయన అనుసరించడం అన్నటువంటిది ఎంత ముఖ్యమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభువుని పొగడడం కూడా మనం గమనిస్తున్నాం. ఎన్ని భాగాలు ఉన్నాయో చూడండి. ఒక చిన్న అద్భుతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 విషయాలను బట్టి యేసు ప్రభువుని స్తుతిస్తున్నారు. జరిగినటువంటి సంఘటన అద్భుతమును బట్టి ఆయన పొగడుతున్నారు. ఏమిటంటే, మొట్టమొదటిగా క్రీస్తు చేసినటువంటి అద్భుతమునకు వారు సాక్షులుగా ఉన్నందులకు గాను వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, దేవుణ్ణి పొగడుతూ ఉన్నారు. అది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, గుడ్డివాడిలో ఉన్నటువంటి విశ్వాసానికి కూడా వాళ్ళు ఆ కేకలు పెడుతూ మరి ముఖ్యంగా చప్పట్లు చరుస్తూ ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రీస్తు ప్రభువును చూశారని, క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని కళ్ళారా చూశామన్నటువంటి భావనతో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఈ గుడ్డివాడైనటువంటి ఈయన యేసు ప్రభువును సమీపించినటువంటి విధానము, ఆ గుడ్డివాడు ఎంతగా జీవితంలో కష్టపడి ఉన్నాడో అంతకు మించినటువంటి దృష్టిదానమును పొంది ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో అని వారు కూడా పక్కన ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వారు, శిష్యులు, యేసు ప్రభువును చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో మనము ఈనాడు పఠనం ద్వారా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశము లేకుంటే ఆ పాఠము ఏమిటంటే, మన విశ్వాసం అన్నటువంటిది కేవలము మాటలుగానే మిగిలిపోకూడదు. మన విశ్వాసము కేవలము మాటలుగానే మిగిలిపోకూడదు. ఆ భిక్షకుడైనటువంటి గుడ్డివాడైనటువంటి ఆయన సైతము కూడా మాటలే చెప్పాడు. మొదటిగా తెలుసుకోవాలనుకున్నాడు, అటు తర్వాత దావీదు కుమారాన్ని పిలుస్తూ ఉన్నాడు. అంతటితో పయనాన్ని క్రీస్తు ప్రభు చేరేటువంటి విధానాన్ని ముగియలేదు. మనము కూడా మన వ్యక్తిగత జీవితాలలో నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, యేసు ప్రభు పట్ల నాకు అత్యంతమైనటువంటి విశ్వాసము ఉన్నది, దేవుడు చేసినటువంటి మేలులు అని ఇతరులు చెబుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము. కానీ మన విశ్వాసము రెట్టింపు అయ్యేటువంటి విధానాన్ని మనం మార్చుకోవడం లేదు. అయితే అక్కడ గుడ్డివాడైనటువంటి ఆయన తన స్వరము యేసుప్రభుని చేరటం లేదని ఆయన ముందుకు సాగుతూ మరికొద్దిగా సాగి ఉన్నాడు, మరికొద్దిగా బిగ్గరగా ఆయన పిలిచాడు. నీ విశ్వాసము జీవితము కూడా ఇలానే కొనసాగాలి. కేవలము మన విశ్వాసం అన్నటువంటిది మాటలుగానే నిలిచిపోకుండా ఆయన వెంబడించడము మరియు ఆయన కృతజ్ఞత తెలియచేయడము, అటు తర్వాత మన విశ్వాసము క్రియారూపకంగా మారడంని మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అందులోకే యాకోబు గారు చెబుతారు, క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థము, క్రియలు లేనటువంటి విశ్వాసము వ్యర్థము. అన్యులు సహితము కూడా యేసు ప్రభుని స్తుతిస్తున్నారు, అన్యులు సహితము కూడా యేసు ప్రభుని విశ్వసిస్తున్నారు. కానీ వారిలో క్రియారూపకమైనటువంటి విశ్వాసము వారి దగ్గర ఉండదు, కేవలము విశ్వాసమే. మరి ఈ రోజున ఈ వాక్యము విన్న తర్వాత నీవు నేను సైతము విశ్వాసముగానే మిగిలిపోతున్నామా, లేకుంటే మన విశ్వాసము క్రియారూపకముగా లేకుంటే క్రియాశీలంగా మారుతుందా అని మనము గమనించాలి. అది మాత్రమే కాదు, తన విశ్వాసము ద్వారా అతడు ఏమి పొందాడు? ఒక భిక్షకుడిగా ఉంటున్నాడు. వేరే అధ్యాయాలలో, వేరే యొక్క సారూప్య గ్రంథాలలో మనం గమనించినట్లయితే గుడ్డివాడుగా ఉంటున్నాడు, మరి భిక్షకుడిగా కూడా ఉంటున్నాడు. ఒక భిక్షకుడికి ఏమి కావాలి? రోజు చిల్లర వేసేటువంటి వారు ఈరోజు కొద్దిగా ఎక్కువైనటువంటి నాణెములను లేకుంటే ఆ కాగితపు డబ్బులను అందిస్తే ఎంతో సంతోషపడతాడు. అక్కడ సంతోషానికి డోకా లేనేలేదు. అవధులు లేనటువంటి సంతోషాన్ని, కేరింతలతో కూడినటువంటి సంతోషాన్ని అతడు అనుభవిస్తాడు.
కానీ ఇక్కడ ఈ గుడ్డివాడైనటువంటి ఆయన ఈ డబ్బుతో తన యొక్క విశ్వాసాన్ని వెలకట్టుకోలేదు. వ్యయముతో విశ్వాసమును ఆయన బేరీజు వేసుకోలేదు. క్రీస్తు ప్రభు ఎవరు అని తెలుసుకున్నాడు. తండోపతండాలుగా వస్తున్నటువంటి ప్రజలను గురించి తెలుసుకున్నాడు. ఆరా తీశాడు. ఆరా తీసిన తర్వాత ఆరాధన వైపుగా ఆయన పయనం చేసి దృష్టి దానమును పొందాడు. అంటే ఏమి కావాలి అని క్రీస్తు ప్రభు స్వయంగా అడుగుతున్నాడు. చూడండి, ఏమి కావాలి నా నుండి, నీవు ఏమి పొందదలిచావు అన్నప్పుడు, ప్రభువా నాకు దృష్టిని దయచేయము. ఈ విశ్వాసము మనలో ఉన్నదా? నాడు సొలొమోను రాజు కూడా ఇలాంటిదే అడిగి ఉన్నాడు. ప్రభువా ఈ ప్రజలను పాలించేటువంటి విజ్ఞానమును దయచేయము. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో మనము ఆ ప్రయారిటీ అని చెప్తాం. అంటే ప్రాధాన్యతలు, జీవిత ప్రాధాన్యతలు చాలా ముఖ్యము. జీవితము ఎలా కొలవడం, లేకుంటే జీవితంని ఎలా కొలవగలము అన్నప్పుడు కేవలము వ్యయము, లేకుంటే ధనము, ఆ డబ్బు, లేకుంటే కీర్తి ప్రతిష్టలు, మనకున్నటువంటి అంగరంగ వైభవముతో కూడినటువంటి వైడూర్యాలు కాదు. మనలో ఉన్నటువంటి విశ్వాస బీజము, మనలో పెరుగుతున్నటువంటి ఆ విశ్వాసపు మొక్క వృక్షముగా ఎప్పుడుగా మారుతుంది అని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లూకా శుభవార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనాలలో మనం గమనించినటువంటి విధంగా కేవలము యేసు ప్రభువు మరియు ఈ గుడ్డివాడైనటువంటి వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకే ఎక్కువ ప్రాముఖ్యత అక్కడ కనపడుతుంది. అయితే మరొక విషయాన్ని కూడా ధ్యానం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఏమిటంటే ఆ దృష్టిదానము పొందేటువంటి క్రమములో మొట్టమొదటిగా ఈ భిక్షకుడై గుడ్డివాడైనటువంటి ఈయన యేసు ప్రభు నువ్వు చేరేటువంటి ప్రక్రియలో ఎంతోమంది ఆయన వారించారు. ఊరక ఉండుము, అరవకుము, కేకలు వెయ్యకము అని ఆయన వారించారు. యేసుప్రభు సమీపించడానికి సహకరించలేదు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము సైతము కూడా అనేకమైనటువంటి సార్లు వారిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభువుని చేరాలంటే. అందుకే పెద్దలు కొన్ని సామెతలను చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడని. పూజారి కూడా వరం ఇవ్వాలి. అదేవిధంగా మరికొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, పెట్టలేకపోయినా పెట్టే ఇల్లునన్నా కూడా చూపించాలి. నీ దగ్గర లేదు, ఏమీ లేదు, కానీ ఫలానా వాళ్ళు సాయం చేస్తారు అంటే నేను పెట్టలేకపోయినా పెట్టే ఇల్లునన్నా చూపించగలగాలి. కానీ ఎప్పటికీ కూడా వారించకూడదు, అడ్డుగా నిలబడకూడదు. ఇక్కడ శిష్యులు మరియు అక్కడ ఉన్నటువంటి వారు కూడా అదే చేశారు. వారు ఆయనకు దానం చేశారో లేదో మనకు వాక్యములు లేదు, కానీ క్రీస్తు ప్రభువుని చేరడం చాలా గొప్ప విషయం. ద సెకండ్ ఫేజ్ ఇన్ ద మిరకల్ అంటే ఆయన జీవితము ఒకటైతే ఆధ్యాత్మిక జీవితం వైపుగా పయనం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక వ్యక్తులమైనటువంటి వీరుగా చెప్పుకుంటున్నటువంటి వీరు ఆయన వారించారు, ఆపారు. సో మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము కూడా విచారణ సంఘాలలో ఉంటూ ఉంటాం. గురువులముగా, కన్యాస్త్రీలముగా, ఉపదేశములుగా, ఉపాధ్యాయులుగా మరియు సంఘ పెద్దలుగా ఆర్థిక మండలిని ఈ మధ్యనే మన జూబిలీ వేడుకల్లో చేసుకున్నాం. కేవలము నాకు నచ్చినటువంటి వారినే నేను క్రీస్తు ప్రభు చెంతకు చేరుస్తాను, లేకుంటే నా వర్గం వారినే నేను క్రీస్తు వైపుగా నడిపిస్తాను, లేకుంటే మాకు సంబంధించి అక్కడ డయాసిస్ కానీ మన యొక్క క్యాథలిక్ చర్చ్ అందిస్తున్నటువంటి ఆ వనరులు, రాయితీలు ఇవన్నీ కూడా కేవలము నాకు తెలిసినటువంటి వారికే నేను అందజేస్తాను, తెలియజేస్తాను అన్నప్పుడు అది వారించడం అవుతూ ఉన్నది. ఒక సంఘ పెద్దగా, ఒక గురువుగా ఎవరిని కూడా వారించేటువంటి అర్హత కానీ యోగ్యత కానీ హక్కు లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు తనకు తనుగా అందరినీ పిలుస్తున్నాడని మనము క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో సాయం చేసేటువంటి వారిగా ఉండాలి. రెండవ అతి ముఖ్యమైనటువంటి విషయం, మరొక విషయం, ఇది ఒక విషయం అయితే మరొక విషయం, మనము కూడా ఎన్నోసార్లు యేసు ప్రభు దర్శనం కోసం, అద్భుతం కోసం ఎంతో క్యూరియస్గా ఉంటాం. విశ్వాసం అన్నటువంటిది తెలుసుకోవడంతోనే ముగుస్తూ ఉంది. ఉదాహరణ చూస్తే యేసు ప్రభు యొక్క జన్మలో హెరోద్ ద గ్రేట్, హెరోదు రాజు, గొప్పవాడైనటువంటి హెరోదు రాజు ఉండేవాడు. పావన పసిబిడ్డల్ని చంపేసినటువంటి వాడు. ఎక్కడ చిన్న బిడ్డలు కనపడినా వాళ్ళందరినీ చంపివేయండి, బహుశా యేసు ప్రభు బాలయేసు వారిలో ఒకడిగా ఉండి మరణిస్తాడని చెప్పినటువంటి వాడు హెరోద్ ద గ్రేట్ అని.
వారి కుమారుడు హెరోడ్ ద టెట్రాక్ లేకుంటే యాంటిఫస్ అని చెప్తారు. అతనికి చాలాసార్లు యేసుప్రభుని చూడాలనేటువంటి ఆశ ఉన్నది. ఇక్కడ గుడ్డివాడికి ఏ విధంగా తెలుసుకోవాలని, చూడాలని, అద్భుతం పొందాలనేటువంటి ఆశతో ఉన్నాడో అంతకు మించినటువంటి ఆశ హెరోద్ ద యాంటిఫస్ దగ్గర ఉన్నది. అయితే ఆయనకు అవకాశాలు రాలేదు. అంతకు మించి అతడు తెలుసుకున్నాడు ఈ యేసు ప్రభు ఎవడు, ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు. తన తండ్రి తర్వాత వారసత్వముగా రాజుగా యాంటిఫస్ అయ్యాడు. ఆ క్షణం నుండి కూడా యేసు ప్రభువుని గురించి ఆరా తీస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను గురించి చూస్తూ ఉన్నాడు. అయితే స్వయంగా తను అద్భుతాలు చూడాలని అనుకున్నాడు. రోజు రానే వచ్చింది. ఆ రోజు పెద్ద శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున ఆయన దగ్గరికి, పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ముందుగా హెరోద్ ద యాంటిఫస్ దగ్గర ఒక చర్చ జరుగుతుంది, ఒక తీర్పు అన్నటువంటిది జరుగుతుంది. అక్కడ కూడా యేసు ప్రభువును ఒక అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిగా చూడాలనుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభువు ఆయన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేదు. అటు తర్వాత ఇక్కడ చేయటం లేదన్నటువంటి ఆలోచనతో పిలాతు దగ్గరికి పంపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాడు ద హెరోద్ ద యాంటిఫస్ అన్నటువంటి ఆయన తన హృదయ కవాటాలను తెరచి ఉన్నట్లయితే ఇప్పటికే చాలా గొప్పవాడు అయిండేటువంటి వాడు. చాలా గొప్పవాడుగా క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని, ఆయనలో ఉన్నటువంటి మహిమను నాడే తెలుసుకున్నటువంటి వాడిగా మిగిలిపోయేవాడు ఈ చరిత్రలో. కానీ కేవలం చూడాలి, అద్భుతాలు చూడడం అంటే ఒక సర్కస్ చూసినటువంటి విధంగా ఇక్కడ కూడా చూడాలనుకున్నాడు. కానీ విశ్వాసపు కన్నులతో చూడాలనుకోలేదు. మన వ్యక్తిగత జీవితాలు కూడా ఇలానే సాగుతూ ఉన్నాయి. విశ్వాసము అది క్రియాశీలకంగా, క్రియారూపకంగా మారటం లేదు. విశ్వాసం అందరికీ ఉన్నది. యేసుప్రభువును పూజించేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఈ ప్రపంచ నలుమూలన అన్ని దేశాల్లో అందరూ ఉన్నారు. కానీ ఆయన వాక్యము ప్రకారం, ఆయన బోధన ప్రకారము, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ప్రకారముగా జీవించేటువంటి వారు కరువుగా ఉన్నది. అందులకే కోత ఎక్కువగా ఉన్నది, కోతగాను తక్కువగా ఉన్నారన్నది అదే భావముతోనే. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని అడుగుదాం. క్రీస్తు ప్రభు శిష్యులు కూడా వాళ్ళ పట్ల క్రీస్తు ప్రభు కూడా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును పెంపొందించుము అని అడుగుతున్నారు. కాబట్టి మనకు ఉన్నది గొప్ప విశ్వాసము అన్నటువంటిది కాదు. నీ విశ్వాసము ద్వారా నీవు ఎలాంటి అద్భుత క్రియలను చవి చూస్తున్నావు, నీ విశ్వాసము ద్వారా ఎంతమందిని క్రీస్తు వైపుగా నడిపిస్తున్నావు, వారించకుండా అడ్డుగా ఉండకుండా ఎంతమందిని క్రీస్తు వైపుగా నడిపిస్తున్నావు, నీ విశ్వాసము ద్వారా నీ ఆత్మను నీవు కాపాడుకోగలుగుతున్నావా? ఈ నేపథ్యంలోనే ఈ రోజున ప్రత్యేకంగా తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క సంస్మరణని కొనియాడుచున్నాం. ఆమె కూడా ఎంత గొప్ప విశ్వాసమును ప్రకటించిందంటే, ఇదిగో వారించడం అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. దానిలో భాగంగానే మనమంతా కూడా ఈ సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం సిస్టర్లలో ఎక్కువ మందిని మనం టీచర్స్గా, ఫార్మేటర్స్గా, మిషనరీస్గా చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె వాళ్ళకు చెబుతుంది, మనకు ఈ పాస్టరల్ మినిస్ట్రీ పట్ల అంటే పరిచర్య పట్ల ఎలాంటి దృక్పథం ఉన్నది? కేవలము మనము ఒక ఫార్మేటర్గా, ఒక టీచర్గానే మిగిలిపోదామా? ఇదిగో నీవు ఒక చిన్న ఆప్షన్ తీసుకోగలవా? సత్యోపదేశమును బోధించడంలో మనము ముందుండగలమా? చాలా గొప్పగా అడుగుతున్నది. అంటే ఆమె ఎవరిని కూడా వారించడం లేదు, ఎవరిని కూడా అడ్డుగా ఉండకూడదన్నటువంటి భావంతోనే మనం అంతకు మించి సాగాలి, వెళ్ళాలి అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే సత్యోపదేశమును మనము చెప్పగలమా? సత్యోపదేశం సంబంధించి ఏమైనా ముందుకు సాగగలమా? తర్వాత యువతీ యువకులు ఎంతో బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారికి మనము ఏదైనా సాయం చేయగలమా? అంటే బోధకులుగానే ఉంటూ, టీచర్స్గానే ఉంటూ, ఫార్మేటర్స్గానే ఉంటూ, ట్రైనీస్గా ఉంటూనే ఈ ఎక్స్ట్రా అంటే మరి కొంచెము ముందుకు వెళ్ళగలమా అన్నటువంటి ప్రశ్నలను సంధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగానే నేను చెప్పినటువంటి విధంగా ఆ హెరోద్ ద యాంటిఫస్ అన్నటువంటి ఆయన ఎలాగైతే హృదయ కవాటాలను తెరవలేకపోయాడో, ఎలాగైతే తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కన్నులను తెరవలేకపోయాడో, మనము సైతము అలా ఉండకూడదని ఈ తాటిపత్రి జ్ఞానమ్మ గారు బోధిస్తూ ఉన్నారు.
మనము కేవలము ఇలాంటి పరిచర్యకు మాత్రమే కాదు, మన విశ్వాసము క్రియాశీలకంగా మారాలి అని ఎంత గొప్పగానో ముందుకు వచ్చి తన వ్యక్తిగత జీవితాన్నే ఆమె అందరికీ పంచుతూ ఉంది. అని ఆమె బోధకురాలుగా లేదు, ఆమె ఒక టీచర్గా లేదు, లేకుంటే ఆమె ఒక ట్రైనర్గా కూడా లేదు. తన స్వీయమైనటువంటి జీవితం, విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించి అందరినీ కూడా ఆమె ఆకర్షించగలిగింది. ఒక్క జీవితం, ఒక్క చిన్న హృదయం మరియు ఒక్క మనిషి ఇంతగా చేస్తున్నారంటే మరి మనమందరము కలిస్తే ఎంత గొప్పగా అవుతుంది. సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా, మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేమర్పించి బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపమును పరిహరించెడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమేన్. దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభువు పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్మని విందు పరలోకపు మందు, పరమాత్మని విందు పరలోకపు మందు, ప్రీతితోలు కొనగా పరుగులారా రండి, ప్రీతితోలు కొనగా పరుగులారా రండి విందుకై
పునీతిన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్చే కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దాన్ని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మార్గము నీ మాటే అభయము